వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 26వ రోజు పారాయణం. తొమ్మండుగురు దొంగలు స్వామివారిపై దొమ్మి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్య సమేతంగా సూర్యోదయానికి ముందే కడప నుండి బయలుదేరి ప్రొద్దుటూరు చేరుకున్నారు. ఆ రోజంతా అక్కడ ఆగి భక్తులచే పూజలు అందుకొని అల్లాడపల్లెకు చేరుకున్నారు. అక్కడ ఇష్టదైవమైన శ్రీ వీరభద్రుని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని అక్కడే మకాం చేశారు. తుంగభద్రలో స్నానం చేసి వీరభద్రస్వామికి ధూప దీప నైవేద్యాలు అర్పించి పూజలు చేశారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించి ఉదయమే బయలుదేరి పుష్పగిరి గ్రామాలలో పర్యటించాలని బండిలో కూర్చుని స్వామివారు ప్రయాణం సాగిస్తున్నారు. సిద్ధయ్య బండి వెనుక నడుస్తూ గురుదేవులకు వింజామరులు వీస్తున్నాడు. తక్కిన శిష్యులంతా ఆ వెనుక నడుస్తున్నారు. అరణ్యపు మధ్యగా బాట సాగుతుంది. ఆ అడవిలో 9 మంది దొంగలున్నారు. ఆ మార్గాన వచ్చిపోయే బాటసారులను కొల్లగొట్టి వారిని దోచుకోవడం వారి వృత్తి. ఆ కీకారణ్య మధ్యలో బండి ముందుకు వెళుతోంది. ఒక బాటసారి ఎదురొచ్చి అటు వెళ్ళవద్దు, బందిపోటు దొంగలు ఉన్నారని వారిని హెచ్చరించాడు. స్వామివారు నవ్వి ముగ్గురు దొంగలను దిగమింగిన నన్ను ఈ 9 మంది ఏం చేయగలరు అని ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఇంకొంతసేపటికి 4 దిక్కుల నుండి ఆ 9 మంది కర్రలు పట్టుకొని మూకుమ్మడిగా వచ్చి వారిపై పడ్డారు. సిద్ధయ్య తప్ప మిగిలిన వారంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. ఆ దొంగలు బండికి అడ్డుగా నిలబడి బండిని ఆపమన్నారు. ఆ మాటలకు బండివాడు, అయ్యా, పొట్టకూటికి బండి నడుపుకునేవాడిని, నా వద్ద ఏముంటుంది, నన్నెందుకు కొట్టబోతారు? అరుగో బండి లోపల ఉన్న స్వామివారిని పట్టుకోండి, ఆయన జ్ఞాన సంపన్నుడు. తాను సంపాదించుకున్న కోటాను కోట్ల జ్ఞాన విత్తములను అజ్ఞానపు సంచిలో మూటకట్టి అష్టకోణములు గల లోహపేటికలో భద్రపరిచి పాప భూయిష్టమైన ఈ పెట్టెలో దాచిపెట్టాడు. మీలాంటి వాళ్లకి ఈ సంపద దక్కకుండా 13 దొంగలను కాపలా పెట్టి ఈ క్షణత్రయములు అనే కుక్కలను దాని ముందు కట్టాడు. ఆ ధనం ప్రతిదినము 21,600 సార్లు సోహం సోహం అనుకుంటూ లోపలికి బయటికి బయటికి లోపలికి తిరుగుతూ మీ వంటి అజ్ఞానుల కంటపడకుండా జ్ఞానులకు మాత్రమే కనిపిస్తుంది. మీలాంటి అజ్ఞానులకి జ్ఞానధనమునిచ్చి అజ్ఞానాన్ని పారద్రోలుతున్న దైవపురుషుడు ఆయన. మీరు ఆ స్వామి పాదాలను ఆశ్రయించండి. వారు మీరు ధరించిన దుర్గుణాలు అనబడే చింకి పేలికలను వదిలించి సద్గుణాలు అనబడే పట్టు వస్త్రాలను మీకు ప్రసాదించి అనంతమైన జ్ఞానధనాన్ని మీకు ప్రసాదించగలరు. మీ జన్మలను పావనమునరించగలరు. కనుక మీరు సత్వరమే స్వామివారి దివ్య చరణార విందాలను ఆశ్రయించండి అని ప్రబోధించాడు. ఓరి అసందర్భ ప్రలాపి, ఇలాంటి మెట్ట వేదాంతలకి శుష్క వచనాలకి మోసపోయే వాళ్ళం కాదు, బండి దిగరా అంటూ బండివాడిని క్రిందికి లాగేశారు దొంగలు. అనంతరం దొంగలు బండి వెనక్కి వెళ్ళి లోపల ఉన్న స్వామివారిని చూచారు. స్వామివారు దొంగలని గమనించి కూడా ఏమాత్రం పట్టించుకోనట్లుగా నిర్భయంగా ప్రశాంతంగా కూర్చొని కనిపించారు. ఆ స్థితిలో ఉన్న స్వామివారిని గమనించిన దొంగలు, ఈ స్వామి మహాజ్ఞానిలా నటించి మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి వాడికి 4 తగిలిస్తే గాని దాచుకున్న సొమ్ములు బయట పెట్టడు, తగిలించండర్రా అంటూ 9 మంది దొంగలు ఒకేసారి తమ చేతుల్లోని కర్రలు పైకెత్తారు. అంతే, ఎత్తిన చేతులు ఎత్తినట్లే బిగుసుకుపోయాయి. దొంగలు ఎంత ప్రయత్నించినా చేతులు కానీ చేతుల్లోని కర్రలు కానీ ఇసుమంతైనా అటు ఇటు కదల్లేదు. కనీసం వాళ్ళకి నోట మాట కూడా పెగలడం లేదు. ఆ 9 మంది పోత పోసిన శిలా విగ్రహాల్లా బిగుసుకుపోయారు. ఆ మహిమాన్విత దృశ్యాన్ని చెట్ల చాటున దాక్కున్న శిష్యులందరూ గమనించసాగారు. వారికి స్వామివారి మహత్తు అనూహ్యంగా ఉంది. స్వామివారు సైగలతో సిద్ధయ్యను పిలిచి, నాయనా,
దేహాన్ని ప్రాణరహితం గావించే నవరంధ్రాలు వంటి 9 మంది వారిని నా సముఖానికి తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఆ మాటలు దొంగలకి స్పష్టంగా వినిపించాయి. కానీ వాళ్ళు కదల్లేరు, మెదల్లేరు. సిద్ధయ్య స్వామివారి ఆజ్ఞానుసారం ఆ దొంగలని వీపుల మీద చేతులు వేసి ముందుకు నెట్టగానే వారంతా యాంత్రికంగా ముందుకు నడిచి స్వామివారి ముందు పడ్డారు. నాయనలారా, దోచుకోవడానికి వచ్చిన మీరు దొంగల పాలైనట్లు ఇట్లా బొమ్మల్లా బిగుసుకుపోయారేమిటి? కొట్టడానికి లేపిన చేతులకి పని చెప్పరేమిటి? భయపడకండి, మీ పని మీరు పూర్తి చేసుకోండి. నన్ను కొట్టి చంపి త్వరగా నా ధనాన్ని దోచుకొని పారిపోండి. మీ ఇళ్ల వద్ద మీ భార్య పిల్లలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారితో పాటు మీకు భోజన సమయం సమీపిస్తుంది. ఇంకా ఎందుకు ఈ ఆలస్యం? తక్షణం మీ పని పూర్తి చేసుకొని వెళ్ళండి అన్నారు స్వామివారు. ఆ మాటలు వింటూ దొంగలు అవాక్కయ్యారు. వాళ్ళు సిగ్గుతో బ్రతుకుల మీద జుగుప్సతో తలలు వంచుకున్నారు. అంతలో చెట్ల చాటున నక్కి దాక్కున్న శిష్యులు ఒక్కొక్కరే బండి వద్దకు చేరుకోసాగారు. స్వామివారి మహాత్యాన్ని అర్థం చేసుకున్న 9 మంది దొంగలు స్వామివారిని తాము హేళన చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ భయంతో బాధతో కుమిలిపోతూ కన్నీళ్లు కార్చసాగారు. వాళ్ళ ఆవేదన పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న వాళ్ళ హృదయ స్పందనని గ్రహించారు బ్రహ్మం గారు. ఆయన బండి దిగి వచ్చి విభూతిని మంత్రించి వాళ్ళ చేతుల మీద నోళ్లల్లో చల్లారు. అలా విభూతి ప్రసాదాన్ని స్వామివారు అనుగ్రహించగానే అత్యాశ్చర్యకరంగా వాళ్ళ చేతులు యథాప్రకారం కదిలాయి. నోటి వెంట మాటలు వెలువడ్డాయి. దొంగలు పశ్చాత్తాపంతో చేతులు జోడిస్తూ స్వామివారి పాదాల ముందు వాలి, స్వామి, తమ శక్తి సామర్థ్యాలు గ్రహించలేక బుద్ధి తక్కువగా ప్రవర్తించాము. మీ వంటి మహానుభావుడికి అపకారం చేయడానికి ప్రయత్నించిన మాకు మళ్ళీ చేతులు వాక్కు ప్రసాదించి ఉపకారం చేశారు. కానీ తండ్రి, మా తలలు మాత్రం వంచిన తలలు వంచినట్లే క్రిందికి వేలాడుతూ ఉన్నాయి. మా తలలను పైకెత్తడం మాకు అలవి కావడం లేదు. మేము దుర్మార్గులం, దుష్టులం, దారి దోపిడీ దొంగలం. ఇంతకాలం ఎన్నో దోపిడీలు చేసి ఎందరినో బాధ పెట్టాం. ఇవాళ మీ కరుణ వల్ల బుద్ధి జ్ఞానాలు పొందగలిగాం. ఇక మీదట మేము దారి దోపిడీలు చేయం. కాయ కష్టం చేసి మా కుటుంబాలను పోషించుకుంటాం. దయచేసి మా తప్పులు మన్నించి మా శిరస్సులు యథాప్రకారం పైకుండునట్లు అనుగ్రహించండి అని దీనంగా వేడుకున్నారు దొంగలు. స్వామివారు ప్రసన్నంగా వాళ్లను చూస్తూ, నాయనా, ఎవరైనా ఎంతటి వారైనా పాప ఫలాన్ని అనుభవించక తప్పదు. మహర్షులకి మహాత్ములకి కూడా అలాంటి దోషము అంటక మానదు. ఇంతకాలం మీరు చేసిన పాపాలకి పరిహారంగా ఇది మీకు లభించిన శిక్ష. మీ జీవితాంతం వరకు ఈ శిక్షని మీరు అనుభవించక తప్పదు. ఇది మీ కర్మఫలం కనుక దీనిని నివారించడం సాధ్యం కాదు. కనుక మీరు మీ గృహములకేగి సత్ప్రవర్తనతో జీవిస్తూ భగవన్నామస్మరణతో మీ జీవితాలను పునీతం చేసుకోండి. 10 మందికి ఆదర్శప్రాయులు కండి అని పలికి వారిని ఆశీర్వదించారు. దొంగలు స్వామివారి ఆదేశాన్ని శిరసావహించి వారి దివ్య చరణాలను మరోసారి కళ్ళకద్దుకొని స్వామివారి నామాన్ని స్మరించుకుంటూ గృహోన్ముఖులయ్యారు. శ్రీ స్వామివారు కూడా శిష్య సమేతంగా ప్రయాణాన్ని కొనసాగించారు. 9వ అధ్యాయము సంపూర్ణం. 10వ అధ్యాయం శ్రీ బ్రహ్మం గారి పుష్పగిరి అగ్రహార సందర్శనం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శిష్య సమేతంగా ప్రయాణాన్ని కొనసాగించి మార్గమధ్యంలో కొన్ని గ్రామాలను సందర్శించి అచ్చటి భక్తుల కోరికపై వారికి ఉపదేశాలిచ్చి ముందుకు సాగారు. శ్రీ స్వామివారు ఎద్దుల బండిలో ఆసీనులవగా స్వామివారికి వింజామరలు వీచుచుండగా మిగతా శిష్యులు స్వామివారి నామగుణ సంకీర్తనలు చేస్తూ వారిని అనుసరించసాగారు. అలా బ్రహ్మం గారిని అనుసరిస్తున్న వారిలో కొందరు వేదాధ్యయన పండితులు కాగా మరికొందరు శ్రీ బ్రహ్మం గారి 32 బిరుదులను ఒక్కొక్కరు ఒక్కొక్క బిరుదును పట్టుకొని ఆ బండి ముందు నడుస్తుంటే సాక్షాత్తు పరమాత్ముడే ఊరేగుతూ వస్తున్నాడా అన్నట్లుగా ముందుకు సాగుతోంది ఆ ప్రయాణం. అలా ప్రయాణించి వారు పుష్పగిరి అగ్రహారాన్ని చేరుకున్నారు. ఆ పుష్పగిరి అగ్రహారంలోకి ఊరేగింపు ప్రవేశించగానే శిష్యులు శ్రీ బ్రహ్మం గారి బిరుదములను బిగ్గరగా ప్రకటిస్తూ శ్రీ 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 శ్రీమద్ విరాట్ విశ్వకర్మ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అని జయజయధ్వానాలు చేస్తూ ముందుకు నడవసాగారు. స్వామివారి ఊరేగింపు ఆ అగ్రహార ప్రధాన మార్గం గుండా సాగుతుండగా
ఆ అగ్రహారం మధ్యనున్న రచ్చబండ మీద ఆసీనులై ఉన్న కొందరు వైదిక బ్రాహ్మణులు ఆ జయధ్వానాలను విన్నారు. వారంతా ఆ అగ్రహారమునకు పెద్దలు. ఆ పుష్పగిరి అగ్రహారీకులు శ్రీ వీరబ్రహ్మం గారి గురించి ఎప్పుడో విని ఉన్నారు. శ్రీ బ్రహ్మం గారు విశ్వబ్రాహ్మణుడని విని ఆయన పట్ల చులకన భావంతో ఉన్నారు. అంతేకాక శ్రీ బ్రహ్మం గారు జాతి సంకరాలు, వర్ణ సంకరాలు, మత సంకరాలు చేస్తూ హైందవ జాతిని సర్వనాశనం చేస్తున్నారన్న చెడు అభిప్రాయాన్ని వారంతా కలిగి ఉన్నారు. అలాంటి వైదిక బ్రాహ్మణులున్న ఆ పుష్పగిరి అగ్రహారంలో శ్రీ వీరబ్రహ్మం గారి పేరున జయజయధ్వానాలు వినవచ్చేసరికి ఆ వైదిక బ్రాహ్మణ వరేణ్యులందరూ ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు. అంతలో స్వామివారు ఊరేగింపు అటువైపే వచ్చింది. జయజయధ్వానాలు అగ్రహారమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. అది భరించలేని అగ్రహారీకులు రచ్చబండ దిగి చరచరా నడిచి వెళ్ళి ఊరేగింపును ఆపేశారు. ఆ ఊరేగింపు అకస్మాత్తుగా నిలిచిపోయేసరికి స్వామివారికి వింజామరులు వీచుచున్న సిద్ధయ్య గబగబా ముందుకు వచ్చి ఆ అగ్రహారీకులను గాంచి, అయ్యా తమరెవరు, మా ప్రయాణాన్ని ఎందుకు నిరోధించారు అని ప్రశ్నించాడు వినయంగా. ఆ ఊరి పెద్ద అతడి వైపు అదోలా చూస్తూ, మా అగ్రహారంలోకి వచ్చి మమ్మల్ని ఎవరని ప్రశ్నిస్తున్నావా? అసలు నువ్వెవరయ్యా? నీ పేరేమిటి? నీ కులమేమిటి అని ప్రశ్నించాడు దర్పంగా. సిద్ధయ్య చేతులు జోడించి, అయ్యా నన్ను సిద్ధయ్య అంటారు, నాది దూదేకుల కులము అని చెప్పాడు. ఆ మాట వింటూనే ఓ వైదిక బ్రాహ్మణుడు ఆగ్రహంతో గ్రుడ్లురుముతూ, ఓరి, దూదేకుల కులంలో పుట్టి మహమ్మదీయుడవై ఉండి హిందువుడిలాగా ముఖాన విభూతి పూసుకొని మెడలో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుడిలా వేషం వేసుకుని చేతిలో జపమాల ధరించి తిరగడానికి నీకు సిగ్గులేదు? నీకు తోడు కంసాలి కులంలో పుట్టిన వీరబ్రహ్మం కూడానా? విశ్వబ్రాహ్మణుడు అని తగిలించుకోగానే కంసాలివాడు బ్రాహ్మణుడైపోతాడా? కంసాలివాడొక గురువు, ముస్లిం వాడొక శిష్యుడు. మీరిద్దరూ చేరి దేశాన్ని చెడగొట్టడానికి బయలుదేరారా? పైగా సద్బ్రాహ్మణుల మాదిరి కాషాయాలు కట్టి విభూతి పూతలు పూసి రుద్రాక్షమాలలు పట్టి మా బ్రాహ్మణ్యాన్నే హేళన చేస్తున్నారా అంటూ మండిపడ్డాడు. మరొక వైదిక బ్రాహ్మణుడు కల్పించుకొని, ఓరి పీది సాహెబు, అసలు బ్రాహ్మణులంటే ఎవరో తెలుసా? బ్రాహ్మణ్యం గురించి శృతులు ఏవని చెప్పాయో తెలుసా? బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహు రాజన్య కృత ఊరు తదస్య ద్వైష్య సద్భ్యాశూద్రో అజాయత అనే శృతి ప్రమాణాన్ని అనుసరించి బ్రహ్మ ముఖాన్నించి జన్మించిన బ్రాహ్మణ వంశస్థులమైన మేమే బ్రాహ్మణులం. మాకు మాత్రమే వేద పారాయణము చేయడానికి అర్హత ఉంది. మాకు మాత్రమే సొంతమైన వేదాభ్యాస అర్హతను మీకెవరిచ్చారు? మా వేదాలను పారాయణ చేసే అధికారం మీకెక్కడిది? ఒక కంసాలి గురువు, ఒక తురుక శిష్యుడు కలిసి వేద పారాయణ చేస్తూ బ్రాహ్మణ్యాన్ని భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? నిత్యాగ్నిహోత్ర అనుష్ఠాన నిష్ఠాగరిష్ఠులమైన మా బ్రాహ్మణ జాతిని కాదని అసలు మీరు పీఠాధిపతులు ఎలా అయ్యారు? ఏ అధికారంతో బ్రహ్మోపదేశాలు ధర్మోపదేశాలు చేస్తున్నారు? అసలు మీ గురువుకి ఉన్న జ్ఞానం ఏ పాటి? మేమింతగా గొంతు చించుకొని వాగుతున్నా బండిలో కూర్చున్న మీ గురువు బెల్లం కొట్టిన రాయిలా ఉలకడు పలకడేం? మాకు సమాధానం చెప్పేంత వరకు మీ ఊరేగింపు ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వం అన్నాడు. సిద్ధయ్య వారికి నమస్కరించి, అయ్యా మీరంతా ఉద్దండ వేద పండితులు, బ్రహ్మజ్ఞానులు. నేను మీ అంతటి వాడను కాను. మీకున్న వేదశాస్త్ర పరిజ్ఞానంలో శతసహస్ర పరిమాణమంత జ్ఞానం కూడా నాకు లేదు. కానీ మీరు వేద ప్రమాణంగా భావించే శృతి యందు ఇలా ఉంది: బ్రాహ్మణ క్షత్రియో వైశ్యో శూద్రో చండాల ఏవచ దృఢాభ్యాసే కరో నిత్యం పునర్జన్మ న విద్యతే. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండాల కులములలో పుట్టిన వారెవరైనా దృఢ నిష్ఠాగరిష్ఠుడై అభ్యాసంతో భగవంతుని స్మరణ, సంకీర్తన, సాన్నిహిత్యాన్ని పొందినట్లయితే అట్టి వానికి పునర్జన్మ ఉండదు అని మీరు చెప్పిన శృతే బోధిస్తుంది. అందుచేత 4 వర్ణముల వారికి వేద పారాయణ చేయడానికి భగవదుపాసనకు అర్హత, అధికారం కలదు. ఇది వేద ప్రమాణం అని చెప్పాడు. సిద్ధయ్య మాటలకు మరింతగా కోపోద్రిక్తులైన అగ్రహారీకులు పెద్దగా రంకెలు వేస్తూ, ఓ ఈ వీరబ్రహ్మం, ఓ విశ్వబ్రాహ్మణ గురువరేణ్య, బయట ఇంత రగడ జరుగుతుంటే మృచ్చులా బండిలో ముడుచుకు కూర్చుంటావా? రా క్రిందకు దిగు. బ్రాహ్మణముఖ సంజనిత వంశీయులమైన మాకుగాక
తక్కిన వర్ణముల వారికి వేద పారాయణ చేయుటకు అధికారం ఎక్కడిదో చెప్పు. ఆ అధికారం ఎవరిచ్చారో చెప్పు. చెప్పనిదే ఈ బండి అడుగు కూడా ముందుకు కదలదు, నీ మర్యాద దక్కదు అని చిందులేశారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 26వ రోజు పారాయణం సంపూర్ణం.